నా బాయ్ ఫ్రెండ్ తో నేను మాట్లాడుకోకూడదా? నాకు ప్రాణం వాడు. ఎందుకే పిల్ల నా మీద కోపం, ఏ జన్మల చేసిన పాపం, గుండెల దాగున్న ఈ బాధను నేనెవ్వరితోని చెప్పుకోనే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా. కలుతే ఉంది కళ్ళల్లో కన్నీరు కలకాదే. నీతో మాట్లాడాలా వాడితో మాట్లాడాలా? మాకు మాట్లాడుకోలే మాటలు ఉండవా? ఈరోజు మాట్లాడాలని తెలిసింది. హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది పెద్ద శివాస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను ఒక శివ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నా. వచ్చిందండి వయ్యారి. సో ప్రాంక్ ఏంటి అని చెప్పే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రాంక్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ చేద్దామని నేను అనుకుంటున్నా. సో అది ఎలా వరకు వస్తుందో తెలీదు. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే శివ బయట ఉన్నాడు. సో స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేనైతే కెమెరా సెట్ చేసేస్తున్నాను. లెట్స్ డూ. A few moments later. హలో, చెప్పు బంగారం, చెప్పు బంగారం. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. తిన్నాను. తిన్నావా? తిన్నావా? ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఆహా, ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా. చక్రం పోలే ఏం చేస్తున్నావు? ఏంటి బంగారం? ఏంటి బంగారం? మా ఇంట్లో చిన్న పాప ఉంది, ఆడుకుంటున్నాం. ఆహా, నువ్వే చెప్పు, ఇంకేంటి? లేదు బంగారం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఏం లేదు శివ, డౌట్ రాగుద్దు కదా. అందుకనేసి సైలెంట్ గా మాట్లాడుతున్నా. నువ్వు నవ్వి ఎక్కువ. ఏంటి ఫోన్ ఫస్ట్? ఫోన్ నువ్వు ఫోన్ ఇస్తే బాగుంటుంది చెప్తున్నా. ఓవర్ యాక్షన్ చేయదు. నేను ఫోన్ ఎవరితో మాట్లాడినా? పాపతో మాట్లాడుతున్నా. ఫోన్ ఫస్ట్. ఫోన్ ఏంది ఇచ్చేది? ఫోన్ ఫస్ట్. ఫోన్ మంచిగా ఉండదు చెప్తున్నా. ఫోన్ నీకు ఏం ప్రాబ్లం? నీకు లాస్ట్ కాల్ ఎవరు చేసినా? నేను పాపతో మాట్లాడితే లాస్ట్ కాల్ అంటే ఏంటి? నువ్వు మాకు మాట్లాడుకోలే మాటలు ఉండవా? లాస్ట్ కాల్ ఎవరు ఫోన్ చేసినా అడుగుతున్నా. ఎవరితుంది ఏంది అక్కడ? లాస్ట్ కాల్ చూడు, కళ్ళున్నాయిగా. ఇవ్వు ఫస్ట్ ఫోన్ ఇవ్వు, నాకు పని ఉంది కొంచెం.
మా అమ్మ ఫోన్ చేసుకోవాలి ఇవ్వు. మీ అమ్మ ఫోన్ చేసేది కాదు, ఎవరు ఫోన్ చేసినా అని చెప్పు, ఎవరు ఫోన్ చేసినా అని చెప్పు ఫస్ట్. నేను ఫోన్ చేస్తాను, నాకేం పని లేవా? ఎవరికి ఫోన్ చేసుకున్నా. నేను నా పిల్లతో మాట్లాడుకుంటున్నా. ఏం లేదే నాన్న, చూడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, అది చెప్పు మీ నాన్నని. ఎవరు ఇడు అంటున్నా. ఎవరు వాడంటే నెంబర్ ఎవరిది? మేబీ ఎవరైనా తమ్ముడున్నాడేమో. నేను నీ కాల్స్ అటెండ్ చేయలేనురా. ఊళ్ళోంచి మా బాబాయ్ ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. నీ తమ్ముడు అట్లా చెప్పుతో కొడతా. ఏంటి సీరియస్ అవుతున్నావు? తమ్ముడు అంటే లవ్ సింబల్స్ పెడతారా? బ్రదర్ అని నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడుండేరా అడుటి క్రాకు. చెప్పు లక్కీ, మనమిద్దరం కదా మాట్లాడుకుంటున్నాం. నోరు లేదని కదా దాని మీద అబద్ధం చెప్తున్నా. నోరు లేదంటే నా పిల్ల అప్పటి నుంచి నాతో మాట్లాడింది, నీకు తెలుసా ఆ విషయము? అయినా నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ అవసరం లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా. ఎందుకు? ఏంది ఆ పిల్లకి నీకు అంత సీన్ లేదు కానీ పక్కకు అట్లా. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, అది నా బిడ్డ. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడానికి తప్పేంటి? నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి తప్పేంది చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒప్పుకో. ఉన్నారా లేదా ఒక్కసారి మాట్లాడు. అవును ఉన్నారు. ఏడిపించటం జోల పాట కాదే, ఊహలో నన్ను చూకుట్టి చంపకే. నా బిడ్డే నా గర్ల్ ఫ్రెండ్. అబ్బచ్చా ఆపు, నీ చూసా. ఏంది నీ మగం చూస్తేనే చీదరింపు ఉంది నాకు. కలుతే ఉంది కళ్ళల్లో కన్నీరు కల కాదే. ఎందుకు చీదరింపు? చీదుకోపో, నాకేం చెప్తున్నావు? ఆ పిల్ల నాది, నీకేం సంబంధం లేదు ఆ పిల్లతో. నువ్వు దాని దగ్గర ఉండి చెడిపోతానన్నా. లేదు నాన్న, అర్థమైందా? ఇది నేను ఉన్న 10 నిమిషాల్లోనే వేరే అంత మాట్లాడి, నేను లేనప్పుడు గంటలు ఎవరితో మాట్లాడింటావు. అర్థమైందా? నీకెంత ఫ్రీడమ్ ఇచ్చినానే. ఆ దేవుని మీద మన్నువయ్యాని ప్రేమకు మాకిలేదేమో. వీడియో చేస్తున్నా కూడా నేను ఏమనట్లేదు. అంత ఫ్రీడమ్ ఇస్తున్నా, నన్ను మోసం చేయాలి ఎట్లా అనిపిస్తుంది నీకు? నేనేం మోసం చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు అని నేను చేస్తున్నా. నువ్వు ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు నేను మానేస్తాను. పని చేయి, డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం. నువ్వు ఒక అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటావు ఒక బెడ్రూమ్ లో, నువ్వు ఒక అబ్బాయిని తెచ్చి పెట్టుకో ఆ బెడ్రూమ్ లో. ఓకేనా? సరే, అంత సీన్ లేదు కానీ ఫస్ట్ చెప్పు. నువ్వు ఉన్నప్పుడు నువ్వు బెడ్రూమ్ తీసుకొని నువ్వు బెడ్రూమ్ లో ఒక అబ్బాయితో ఉండు, నేను ఒక అమ్మాయితో ఉండు. నేను చూసుకుంటే నేను ఉండలేనులే. సరే, నువ్వు సింగిల్ బెడ్రూమ్ తీసుకొని షిఫ్ట్ అయిపో సపరేట్ గా. ఎందుకుంటా నేను? వేరే కాపురం నీ బాధ్యత వేరే కాపురం పెట్టుకో. నేను నా బిడ్డను చూసుకుంటూ నేను జీవితాంతం బతికేస్తానమ్మా, నిరీక్షణ కదనన్నా. అంత సీన్ ఏం లేదు కానీ ఫస్ట్ నాకు చంపితే నా బిడ్డ చేయకు. అవును, నాకు బాయ్ ఫ్రెండ్ అంటే నీకేంది నొప్పి? నా బాయ్ ఫ్రెండ్ తో నేను మాట్లాడుకోకూడదా? వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే. మాట్లాడుకోవే. మరి ఎందుకు మళ్ళీ మధ్యలో ఆ పిల్లని ఎందుకు లాక్కున్నావు? ఇది నా గర్ల్ ఫ్రెండ్, అర్థమైందా? అంత సీన్ లేదు. నా గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నా నీ గర్ల్ ఫ్రెండ్ అని ఇవ్వు. ఫస్ట్ ఇచ్చేసి ఆ పిల్లని ఇచ్చేసేయి అంటున్నా. నీ కొరకు పుడితే చాలు మళ్ళీ అంటే ఈ రోజు మాట్లాడాలని తెలిసింది, మళ్ళీ రోజు మాట్లాడుతున్నావే తెలిసే. అది చూసిన కాల లిస్టు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూసినా నేను మొత్తం.
చెక్ చేసిన. రోజు మాట్లాడితే దొరకలే, ఈ రోజు దొరికిపోయినాను. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తావు? స్పీకర్ పెట్టుకో, నేను బ్లూటూత్ పెట్టుకున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. అవును, అదే ఆ రూమ్ లో ఉన్నావు కదా, కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు. ఇంకా నేను నీతో మాట్లాడాలా వానితో మాట్లాడాలా? నీతో మాట్లాడాలా వానితో మాట్లాడాలా? మరి ఆ పిల్లని ఇచ్చేళ్ళు ఫస్ట్. నాకే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చేయకు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండడంలో తప్పే లేదు. మాట్లాడుకో, ఎవరితో చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు నా బిడ్డోటి సాల్. ఎందుకు ఆ పిల్లని ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్ల ఇద్దరి మధ్యలో, ఆ పిల్లకి నాకే కావాలి. అవసరం లేదు, వేరే ఉన్నావు అన్నప్పుడు నువ్వు మాకు అవసరం లేదు. అర్థమైనా? నీకు నీవే మాకు మేము. ఇంకా సీన్ ఏం లేదు. బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంది? నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను అంటున్నానా? తిడుతున్నాను కానీ నువ్వు మానుతున్నావా? నువ్వు నాకు కోపం చెప్పేది, కొడతా చెప్తున్నా. నువ్వు నన్ను ఏమన్నాను? నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అంటే పడతాయి చెప్తున్నా. వాడు నాకు ప్రాణం వాడు. ఎందుకే పిల్ల నా మీద కోపం, ఏ జన్మల చేసిన పాపం. నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు. సరే సరే సరితి ఏంది సరితి ఉన్నలే, నీ గుండెలో పెట్టుకో. గుండెలో దాగున్న ఈ బాధను నేనెవ్వరితోని చెప్పుకోనే. నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చెప్పనా? చెప్పు. ఒక చిన్న పాప కూడా ఉంది నా బాయ్ ఫ్రెండ్ దగ్గర. ఓయ్, ఎందుకు అట్లా? అన్నిసార్లు నాతో గర్ల్ ఫ్రెండ్ తో ముందరే మాట్లాడినావే, ఒక్కసారి దొరికిపోయినందుకు ఎందుకు అట్లా చేస్తున్నావు? బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడితే ఎందుకు? వదిలేసి ఒకసారి చూడు, నన్ను చూడు. చూసి చూడంగానే నచ్చేసావే. చిటోడు, నీకు ఒక మాట చెప్పనా? ఫస్ట్ నువ్వు ఎప్పుడు మిడ్ నైట్ లో నాకు ప్లాన్ చేస్తావా లేదు? అందుకనే నీ వాళ్ళ ప్లాన్ చేసినావు. నాకు ఎవరు లేడు బాయ్ ఫ్రెండ్, నీకు తెలుసు కదనే. చూడు, కావాలంటే నీ ఎవరికి నీ డీపీ పెట్టుకున్నా దాంట్లో, అది నీదే డీపీ. అక్కడ నేను ఫోన్ చేయనా? ఇప్పుడు ఫోన్ కలవట్లేదు. కానీ ఇది నీదే డీపీ, నీది పాపది, అంత క్లియర్ గా అవసరం లేదు సార్. నేనేదో చేశాను, అట్లా ఊకుండు. నువ్వు మిడ్ నైట్ ప్రాంక్ చేసినావు, నేనేదో నాకు తోచినంత ప్రాంక్ చేసినాను. కావాలంటే వాళ్ళని అడుగు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది నాకు. నేను వాళ్ళకి చెప్పే చేసిన. ఫస్ట్ చెప్పు, వాళ్ళని చెప్పు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఏదో బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ చేశాను, కొంచెం సీరియస్ గానే అయ్యాడు, పాపని లాక్కున్నాడు కూడా. మాట్లాడు ఫస్ట్. ఏం చేస్తావు? A few minutes later. ప్రాంక్ కదా, ప్రాంక్ చేసిన. ఎలాంటి ప్రాంకులు చేస్తావే అసలు? మరి నువ్వు ఎట్లాంటి ప్రాంకులు చేస్తావే చెప్పు. నువ్వు మిడ్ నైట్ ప్రాంక్ చేస్తే తప్పు. సరే ఓకే, చెల్లు అయిపోయింది. చెల్లేదు ప్రాంక్. ప్రాంక్ సరే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టేయండి. ప్రాంక్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను బతిమాలించుకోవాలి, ఏమనుకోవద్దు. నా పాప నాకు షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఉండు, నేనేం చేసిన?